హలో అండి, వెల్కమ్ టు మై అమూలాక్ ఛానల్. ఈ కర్రీ ఏంటో చూసారా? ఇది మిక్స్డ్ బఠానీ కర్రీ అండి. ఈ కర్రీ చాలా బాగుంటుంది. చపాతీకి అయితే ఇంకా బాగుంటుంది. మన ఇంట్లో ఎన్ని రకాల బఠానీలు ఉన్నాయో ఆ బఠానీలు అన్నీ కూడా 2 స్పూన్ చొప్పున తీసుకోవాలి. నేనైతే చూడండి ఎన్ని రకాలు తీసుకున్నాను. కాబోలి చెన్న, బ్రౌన్ చెన్న, నార్మల్ బఠానీలు, గ్రీన్ బఠానీలు, కొంచెం ఉలవలు కూడా తీసుకున్నాను. అన్నీ కలిపి ఒక బౌల్కి తీసుకున్నాను. ఇందులో 2 గ్లాస్ వాటర్ వేసుకొని నానపెట్టాలి. మార్నింగ్ కర్రీ చేసినట్లయితే నైట్ నానపెట్టుకోవాలి. నైట్ కర్రీ చేసినట్లయితే మార్నింగ్ నానపెట్టుకోవాలి. బఠానీలు అంటేనే ప్రోటీన్ కదా, ఇది పిల్లలకు కూడా చాలా బాగుంటుంది. మా పిల్లలైతే బాగానే బాయిల్ చేసి తింటారు, కానీ కర్రీ చేస్తే మాత్రం తినరు. చూడండి మార్నింగ్ అయ్యేసరికి ఎంత బాగా నానిపోయాయో. ఇలా నానిపోయిన బఠానీలన్నీ ఒక కుక్కర్లో తీసుకొని 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇందులో రాజ్మా మాత్రం కలపొద్దు, నేను చెప్పడం మర్చిపోయాను. రాజ్మా కలిపితే టేస్ట్ మారిపోతుంది. 1 గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టి గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 కానీ 4 కానీ విజిల్ వేయాలి. ఇప్పుడు మనం కర్రీ ఎలా చేయాలో చూద్దాం. గ్యాస్ పైన కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో 1/2 స్పూన్ ఆవాలు వేసుకోవాలి, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మినపగుళ్ళు, 1/2 స్పూన్ శనగపప్పు వేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వాలి. కొంచెం ఫ్రై అయినాక 1 కప్ ఆనియన్స్, కొంచెం ఆనియన్స్ ఎక్కువగా వేసుకుంటే బాగుంటుందండి. నేనైతే 2 కప్ ఆనియన్స్ వేసుకున్నాను. కొంచెం గ్రేవీలో రావాలి కదా, అందుకోసం. ఒక 4-5 రెమ్మలు కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఎండు మిరపకాయలు వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. కొంచెం గ్రేవీలా ఉంటుంది కనుక నేను ఎక్కువ ఆనియన్స్ వేసుకున్నాను. ఇలా ఆనియన్స్ వేసుకున్నాక అంతా మిక్స్ చేసి గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. చూడండి ఈ కలర్ వచ్చేంత వరకు. ఇలా వేగినాక చిన్నగా తరిమిన టమాటా ముక్కల్ని 1 కప్పు వేసుకోవాలి. చిన్నగా తరుముకోవాలి. చూడండి నేను చూపించిన విధంగా. టమాటాలు వేసుకున్నాక మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇందులోని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని, ఎందుకంటే ఇప్పుడు బఠానీలు కొంచెం వేసాం కదా, అందుకే కొంచెం మన టేస్ట్కి తగినంత విధంగా 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా దీన్ని కలుపుకోవాలి. టమాటా ఇప్పుడు బాయిల్ అయితేనే బాగుంటుంది, బఠానీ వేసిన తర్వాత కన్నా. ఇలా అంతా బాగా కలుపుకొని ఒక 5 నుంచి 10 మినిట్స్ వరకు గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వండి. చూడండి కొంచెం ఉడికింది కదా. ఇలా ఉడికిన మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని, అసలు ఇప్పుడు భలే స్మెల్ వస్తుందండి. ఇలా కొంచెం బాగా బాయిల్ అయినాక పైన మూత పెట్టుకొని గ్యాస్ కొంచెం సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వండి. మూత తీసుకొని ఒకసారి చూడండి ఎంత బాగుందో. కలర్ చాలా బాగుంది కదా. ఇలా మనం బఠానీలు వేయకుండా రైస్లో కలుపుకుంటే చాలా బాగుంటుందండి. కానీ మనం చపాతీకి చేస్తున్నాం కదా, మరి ఇంకా బఠానీలు వేయాల్సిందే. చూడండి మనం ఉడకపెట్టిన బఠానీలు ఇవి. ఒక 4 విజిల్స్ వేసుకున్నాక మనం సైడ్ పెట్టుకున్నాం కదా, ఆ బఠానీలు ఇందులో వేసుకొని బాగా అంతా ఒకసారి మిక్స్ చేసుకొని పైన మూత పెట్టి ఒక 5 మినిట్స్ టైము అలాగే మగ్గనివ్వండి. చూడండి ఇప్పుడు రెడీ కర్రీ. ఎంత బాగుందో, అన్ని రకాల బఠానీలతో కర్రీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మనం గ్రేవీ కర్రీ కదా చేస్తున్నాం. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేసుకొని మళ్ళీ అంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్తో పాటు బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికినాక మూత పెట్టుకొని, ఎక్కువ వద్దండి, ఒక 2-3 మినిట్స్ ఉడికితే చాలు. ఇంకా చూడండి అంతా ఒకసారి ఎంత బాగుందో. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మళ్ళీ అంతా ఒకసారి మిక్స్ చేసుకొని పైన మూత పెట్టి ఒక 2 మినిట్స్ బాయిల్ అయితే చాలు. అంతే, రెడీ. చపాతీకి గుమగుమలాడే మిక్స్డ్ బఠానీ కర్రీ. చూడండి ఎంత బాగుందో. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.